హరే కృష్ణ. కూర్మ గ్రామానికి స్వాగతం అండి. ఇక్కడ ప్రస్తుతం 16 కుటుంబాలు ఉన్నారు. ఇది మన భారతీయ పూర్వ జీవన విధానం ప్రచారం చేయడానికి ఈ గ్రామము శ్రీల ప్రభుపాద అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య యొక్క కళ అన్నమాట. ఇది భారతీయ జీవన విధానం ప్రపంచం మొత్తం కూడా అందరినీ కూడా సేవ్ చేస్తుంది అని. సో అందుకని ఈ గ్రామము ఎస్టాబ్లిష్ చేసి గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉపయోగించకుండా, అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కి వాడాల్సి వస్తుంది, అది కాకుండా జనరల్ గా ఎలక్ట్రిసిటీ ఉపయోగించకుండా, ఆధునిక పరికరాలు ఏది ఉపయోగించకుండా ఇక్కడ జీవిస్తూ ఇక్కడ ఆహారము, బట్టలు, ఇంకా ఉండడానికి ఇల్లు ఇవి స్వయంగా సమకూర్చుకుంటూ పిల్లలకు మనం ఏదైతే మన పూర్వ సనాతన విద్య ఉందో భగవద్గీత, భాగవతము, ఇవి వాళ్ళ విద్య అన్నమాట. నిజమైన విద్య అంటే ఏదైతే మనిషికి వినయాన్ని తీసుకొస్తుందో అది విద్య అన్నమాట. ఆ విద్య మన శాస్త్రమే ఉంది. సో అలా భగవద్గీత చిన్నప్పటి నుంచి నేర్చుకోవడము, పిల్లలు వృత్తి నేర్చుకోవడం, పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు ఇలా ఇక్కడే వివాహం జరగడము, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉండడం. ఇది ఇప్పుడు మీరు చూస్తే బయట ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ చూస్తున్నాం ఎక్కువ వరకు, తర్వాత డైవర్స్ అని వింటున్నాం రెగ్యులర్ గా, తర్వాత వచ్చేసి మీకు ఎయిర్ పొల్యూషన్, తర్వాత ఎన్నో వెహికల్స్ కొత్తవి రిలీజ్ అవుతున్నాయి. అది 220cc 350cc బండ్లు ఉన్నాయి, అంత ఫాస్ట్ గా వెళ్ళి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. తర్వాత ఈ ప్రభుత్వము ఎన్ని రోడ్స్ వేసినా కూడా, ఏది ప్రజలకు సౌకర్యాలు కల్పించినా కూడా ప్రజల్లో అందరూ అసంతృప్తితోటే ఎంతో కాలం నుంచి ఉంటున్నారు. కారణం ఏంటంటే జీవన విధానం అనేది బేస్ ప్లాట్ఫామ్ అనేది సరిగా లేనప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ని భౌతిక సౌకర్యాలు పెంచినా కూడా జీవుడు సంతోషంగా ఉండడు అనమాట. దానికి కారణము ఒకటి భగవద్గీతని ఆచరించకపోవడము. భగవద్గీత అంటే అందరు ఒక రిలీజియస్ బుక్ అనుకుంటారు, కాదు. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక సిస్టమ్ ని, ఒక సైన్స్ నేర్పించారు. అంటే ఒక శరీరం ఎలా తయారైంది, ఆ శరీరము ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఇలా తెలియజేశాడు అనమాట. సో అలా ఇక్కడ కూర్మ గ్రామము మేము మన 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాము. ఈవెన్ నూనె కూడా, అంటే వేరుశనగ, నువ్వులు ఇవి పండించి నూనె తయారు చేసుకుంటున్నాం. తర్వాత ధాన్యం పండిస్తున్నాము, పప్పులు అన్ని కూడా ఇక్కడే. తర్వాత ప్రతిరోజు ఎవరైతే విజిటర్స్, సందర్శకులు ఇక్కడ చూడడానికి వస్తారో సుమారు 70 నుంచి 100 మంది వరకు కూడా ప్రతిరోజు వాళ్ళందరికీ భోజనం పెట్టగలుగుతున్నాము. అలానే సండే ఇక్కడ పబ్లిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీలో కూడా ఎవరైనా రావాలనుకుంటే ఎవరి సండే విజిట్ చేయొచ్చు. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే ఎలా అంటే భగవద్గీత నేర్పించడం, సంస్కృతం మాట్లాడడం నేర్పించడం, ఒక చిన్న స్టోరీ, మన పూర్వం సనాతనంలో ఉన్న కొన్ని స్టోరీస్ పిల్లలకు నేర్పించడం, శ్లోకాస్ నేర్పించడం. అలానే మీరు ఎవరైనా ఒక ఫ్యామిలీ ఒక 2-3 డేస్ ఇక్కడ స్టే చేయాలన్నా కూడా మా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, 7732075607. ఈ నెంబర్కి కాల్ చేయండి. అవైలబిలిటీ ఉంటే మీకు తెలియజేస్తామన్నమాట. ఇలా మా కూర్మ గ్రామం ప్రస్తుతం అయితే 16 కుటుంబాలతోటి వాళ్ళ పిల్లలతోటి మెల్లిమెల్లిగా ఇక్కడ జనరేషన్ పెరుగుతుంటారు. ఈ జీవన విధానం కంటిన్యూ అవుతుంది. హరే కృష్ణ.